ప్రమాదకరమైన దీర్ఘకాలిక అసాధారణ హృదయ స్పందనలతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు నిమ్స్ కార్డియాలజీ బృందం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సతో పూర్తిగా తగ్గించారు. 30 ఏళ్ల యువతి 20 ఏళ్ల యువకుడికి కొంతకాలంగా హృదయ స్పందన అసాధారణ రీతిలో ఉండడంతో గుండె దడ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. క్లిష్టమైన సమస్యని వైద్య బృందం 3D ఎకో విశ్లేషణలో పరిష్కరించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చేసినట్లు వైద్యులు వివరించారు. గుండెదడ, ఛాతిలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలకు సూచించారు. 24 అవర్స్లో ఇలాంటి కంటిన్యూస్గా ప్రతి బీట్ తర్వాత అబ్నార్మల్ బీట్ అనేది రావడం వల్ల వాళ్ళ గుండె కండరాల మీద చాలా స్ట్రెయిన్ అయ్యి గుండె కండరాలు దెబ్బతినే అవకాశం జరిగింది. అందువల్ల వాళ్ళ గుండె పంపింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయి వాళ్ళు వీక్గా ఆయాసము, గుండె దడ, నీరసము ఇవన్నీ వచ్చి బాధపడుతున్నారు. వీళ్ళని మనం ఇమీడియట్గా ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ ద్వారా చికిత్స చేయొచ్చు అని మనము ఛాలెంజింగ్గా తీసుకొని ఇందులో ఉన్నటువంటి ఒక యువతికి అయితే ఈ అబ్నార్మల్ బీట్స్ వల్ల ఆమె ఒక అబార్షన్ కూడా చేయించుకోవాల్సిన జరిగింది. కానీ ఈ పూర్తి క్యూర్ అయ్యే ఛాన్సెస్ గురించి వాళ్ళతో పేషెంట్స్తో డిస్కస్ చేసి దానిలో ఉన్న రిస్క్స్ అని మనం మాట్లాడి పేషెంట్స్ ఈపీఎస్ ఆర్ఎఫ్ఏకి తీసుకున్నాము. ఎందుకంటే మనం ఏమాత్రము 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్స్ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చేసే డెలివరీ కెథెటర్గానే జరిగినా కానీ ఆ ఎనర్జీ మేజర్ రక్తనాళం కింద ట్రాన్స్మిట్ అయిందంటే గుండెకు చాలా అది రక్తనాళం డ్యామేజ్ అయితే చాలా ప్రమాదకరమైన హార్ట్ అటాక్ అవకాశం ఉంటుంది. ఆ చేసిన తర్వాత ఆ పేషెంట్కి ఇమీడియట్గా అబ్నార్మల్ ఫోకస్ ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోయిందో ఆ ఎక్స్ట్రా బీట్స్ అనేవి పూర్తిగా అయిపోయాయి. ప్రతి దానిలోనే సైన్స్లో రీజన్ అనేది కొన్ని వరకు తెలుస్తాయి కాకపోతే ప్రతిదానికి మనకి ఎందుకే ఇది వచ్చింది అని చెప్పడానికి ఉండదు. అలాంటి కేసులు అన్నమాట ఇవి.